హిందూ సంప్రదాయంలో తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులోనూ అమావాస్యకు ప్రత్యేక స్థానం కల్పించారు. చంద్రుడు కనిపించని ఈ రోజును పితృదేవతలకు ప్రీతికరమైనదిగా భావిస్తారు. అనేక తాంత్రిక, మాంత్రిక సాధనలకు, ఆధ్యాత్మిక చింతనకి ముఖ్యమైన సమయం. అలాంటి అమావాస్య గ్రహాలకు రారాజు, ఆరోగ్య ప్రదాత అయిన సూర్యభగవానునికి అంకితమైన ఆదివారం నాడు వస్తే దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని జ్యోతిష గ్రంథాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైన రోజున కొన్ని నమ్మకాల ప్రకారం శక్తివంతమైన లేదా సున్నితమైన పనులు చేయకూడదని సూచిస్తున్నారు. ఈ నియమాల వెనుక కేవలం మూఢనమ్మకాలే కాక తరతరాల అనుభవాలు, ప్రకృతి శక్తులకు అనుగుణంగా జీవించాలని తపన దాగి ఉంది. ఈ నెల 27 ఆదివారం అమావాస్య నాడు ముఖ్యంగా చేయకూడని పనులు వివరంగా తెలుసుకుందాము. శుభకార్యాలు ప్రారంభించవద్దు. అమావాస్య తిథి ముఖ్యంగా ఆదివారం నాడు వస్తే కొత్తగా ఏ శుభకార్యాలు కూడా ప్రవేశపెట్టకూడదు, మొదలు పెట్టకూడదు. గృహప్రవేశం, నామకరణం, వ్యాపార ప్రారంభోత్సవాలు లాంటివి చేయకూడదు. ఎక్కువగా ఆధ్యాత్మిక సాధనకు, పితృదేవతల ఆదరణకు కేటాయించడం ఉత్తమము. దీనిని శుభకార్యాల ఆరంభానికి కాకుండా ఆత్మ పరిశీలనకు, పూజలకు వినియోగించాలని సూచిస్తారు. ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. సుదూర ప్రయాణాలను ఆదివారం అమావాస్య నాడు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ సమయంలో వాతావరణంలో, మన మానసిక స్థితిలో కొన్ని మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఇది ప్రయాణాలలో ఆటంకాలను లేదా ఇబ్బందులకు దారితీయవచ్చు. రాత్రి ప్రయాణాలు పూర్తిగా నివారించాలని సూచిస్తారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలకు మరొక రోజును మార్చుకోవడం శ్రేయస్కరం. ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులలో జాగ్రత్త. ముఖ్యమైన ఆర్థిక ఒప్పందాలు చేసుకోవడం, అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటివి ఈ రోజున చేయకపోవడం మంచిది. నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత లోపించే అవకాశం ఉందని, భవిష్యత్తులో నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందని కొందరు విశ్వసిస్తారు. ఆచితూచి వ్యవహరించడం, వాయిదా వేయడం ఉత్తమం. అమావాస్య రోజున సాత్విక జీవన విధానాన్ని పాటించడం శ్రేయస్కరం. మాంసాహారం, మద్యం, ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక గుణాలను ప్రేరేపించే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇవి మనసుకు అశాంతిని చేకూర్చి ప్రతికూల ఆలోచనలు పెంచుతాయి. ఆదివారం సూర్యప్రభావానికి ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు ఉపవాసం ఉండడం లేదా తేలికపాటి సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది. గోర్లు, క్షవరం కత్తిరించడం నిషేధము. ఆదివారం నాడు కత్తిరించకూడదని పెద్దలు చెబుతారు. ఇది శరీరంలోని శక్తిని క్షీణింపజేస్తుందని, ఆరోగ్యానికి మంచిది కాదని భావిస్తారు. ఈ రోజున మానసిక స్థితి కొంచెం చంచలంగా ఉండే అవకాశం ఉన్నందున వాదనలకు, కలహాలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యము. సంయమనం పాటించాలి. అబద్ధాలు ఆడడం, ఇతరులను మోసం చేయడం వంటి పనులకు దూరంగా ఉండాలి. కొన్ని ప్రాంతాలలో అమావాస్య నాడు విత్తనాలు నాటడం వంటి కొన్ని వ్యవసాయ పనులను ప్రారంభించడం. చంద్రుడి ప్రభావం మొక్కల పెరుగుదలపై ఉంటుందని, అమావాస్య నాడు అది అనుకూలంగా ఉండదని వారి విశ్వాసం. మరి చేయదగిన పనులు. అమావాస్య నాడు చేయకూడని పనుల గురించి తెలుసుకున్నాం కదా. చేయబోయే పనుల గురించి తెలుసుకుందాము. పితృదేవతలకు తర్పణాలు వేయడం, శ్రాద్ధ కర్మలు చేయడం చాలా శ్రేయస్కరం. పేదలకు అన్నదానం, వస్త్రదానం వంటి దాన ధర్మాలు చేస్తే పుణ్యం లభిస్తుంది. పవిత్ర నదిలో స్నానం చేయాలి. సూర్యభగవాన్ని ఆరాధించడం, గాయత్రి మంత్రం లేదా సూర్య మంత్రాలను పఠించడం, ధ్యానం చేయడం ఈరోజు ఎంతో అనుకూలమైనది. నియమాలు తరతరాలుగా వస్తున్న నమ్మకాల, ఆచారాలపై ఆధారపడి ఉన్నాయి. వీటిని గుడ్డిగా పాటించమని చెప్పడం ఉద్దేశం కాదు, కానీ వీటి వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకొని ముఖ్యము. ప్రకృతి శక్తులను గౌరవించడం, మన పూర్వీకులను స్మరించుకోవడం, ఆధ్యాత్మికంగా మనల్ని మనం శుద్ధి చేసుకోవడము. ఇది మానసిక ప్రశాంతతను, సానుకూల శక్తిని పొందవచ్చును. శ్రీమాత్రే నమః.